హలో అండి. అందరికీ నమస్కారం. సశంఖచక్రం సకీరిటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనము వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టతను గురించి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మీకు తెలిసిందే. అయితే ఈ వైకుంఠ ఏకాదశి నాడు మనం ఆచరించాల్సిన విధులు అంటే మనం ఏం చేయాల్సిన పనులేంది, చేయకూడని పనులేంది, ఈ వైకుంఠ ఏకాదశి యొక్క అసలు అంతరార్థం ఏంది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వివరంగా. మీకు అందరికీ ప్రతి ఏకాదశి నాడు ఆచరించాల్సినటువంటి విధులే. ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించాలి అనుకుంటారో వాళ్ళకి ఆ వ్రత విధానం అనేటువంటిది ముందు రోజు నుంచే ప్రారంభమవుతుంది. మనం ప్రతి ఏకాదశికి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. దశమి నాడు అంటే సూర్యోదయాత్పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలని పటాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఆ రోజు మనం మడిగట్టుకొని చక్కగా వంట చేసుకొని సాత్విక ఆహారాన్ని అంటే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమి తినకుండా, అంటే ఇంక ఉల్లి వెల్లుల్లి తినకూడదంటే ఇంక మాంసాహారం తినకూడదనే కదండి. అది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజు మనం రోజు తినేటువంటి కంచాల్లో కాకుండా చక్కగా ఒక విస్తరో లేదా అరటి ఆకో ఏది లభ్యమైతే అది వేసుకొని మధ్యాహ్నం పూట మనం సాత్విక ఆహారాన్ని భుజించాలన్నమాట. ఇంకా రాత్రికి మనం ఏం తినకూడదా, ఏదైనా సరే పలహారం చేయాలి. అంటే ఆ రోజు ఏకభుక్తం మాత్రమే చేయాలన్నమాట. ఇంకా ఆ రోజు అయిపోతుంది చక్కగా. ముందు రోజు నుంచి ప్రిపరేషన్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. తెల్లవారి మనం ఏకాదశి పూజకి ఏమేం కావాలో దానికి కావాల్సినటువంటి వస్తువులు అంటే టెంకాయ, కడ్డీలు, కర్పూరం ఇవన్నీ మనకు తెలిసిందే కదా. పూజ గంధం ఇవన్నీ కూడా మనకి ఇంట్లో ఉండేవే నిత్య పూజకి. లేవంటే అవి తెచ్చుకోవడం, పండ్లు ఇలాంటివన్నీ తెచ్చుకోవడం అనమాట. ఇంకా అదేవిధంగా ఏకాదశి రోజు కూడా మనం తెల్లవారుజామునే చక్కగా 3 గంటలకల్లా లేచి స్నానం చేసేసి మన ఇల్లంతా శుభ్రం చేసుకొని మన ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీనారాయణని చక్కగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పెరుగు ఇట్లాంటి అంటే మనం పంచామృతాలతోటి చక్కగా అభిషేకం చేసుకొని తర్వాత కస్తూరి గంధాన్ని కలిపినటువంటి బొట్లు పెట్టి ఏదైనా సరే కృష్ణుడి విగ్రహం కానీ, విష్ణుమూర్తి విగ్రహం కానీ, నరసింహస్వామి కానీ ఏదైనా అన్ని మహావిష్ణువు యొక్క స్వరూపాలే కదా. చక్కగా లక్ష్మీనారాయణని చక్కగా అభిషేకం చేసుకొని పూజ చేసుకొని తులసితోటి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటిది తులసి. ఇంకా అంతకు మించినటువంటిది ఏం లేదు. ఇంకా మనకి లభ్యమైతే చక్కగా పసుపు పచ్చ పూలు, ఈ సువర్ణ గన్నేరు పూలు ఉంటాయండి. దాంట్లోనే ఉంది బంగారం రంగు పూలతో గనక పసుపు పచ్చ పూలు బంగారం రంగులో ఉంటాయి కాబట్టి ఆ పూలతో పూజ చేసిన విశేషమైనటువంటి శుభం అనేటువంటిది మనకి కలుగుతుందనమాట. ఇంకా ఆ రోజంతా కూడా మనం చక్కగా పూజ చేసుకొని సాత్విక ఆహారం దేవుడికి వడపప్పు, పానకము, టెంకాయ ఇలాంటివి కొట్టుకొని చక్కగా నైవేద్యం పెట్టుకొని దాన్ని ఆ రోజంతా కూడా మనము వృధా చేసుకోకుండా భాగవతం చదువుకోవడము, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, నారాయణ కవచం చదువుకోవటం ఏదైనా సరే. ఇంకా మనం భగవద్గీత పారాయణ ఇంకా చాలా విశిష్టత. లేదు మనం భగవద్గీత మొత్తం కూడా చదవలేము అనుకున్నట్టే కూడా మనం ఇప్పుడే ప్రారంభిస్తున్నాం మాకు అంత శక్తి లేదు అనుకున్నటువంటి వాళ్ళు మన ఛానల్లో కూడా సప్తస్లోకి భగవద్గీత అని పెట్టడం జరిగింది. చక్కగా మీరు ఆ 7 శ్లోకాలు చదువుకున్నా సరే భగవద్గీత పారాయణ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంటే మనకి అవకాశం లేనప్పుడు మన ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు శ్రీరామ రామ రామేతి అనేటువంటి మన శ్లోకాన్ని కనుక చెప్తే ఎలా విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం లభిస్తుందో అట్లానే అది చదివి వదిలేయమని కాదండి. మనకి అవకాశం లేక విధిలేని పరిస్థితుల్లో కుదరకపోతే అదేవిధంగా భాగవతం సాక్షాత్ విష్ణుమూర్తే 4 శ్లోకాల్లో భాగవతం యొక్క మొత్తం సారాన్ని చెప్పడం జరిగింది. అది కూడా మన ఛానల్లో చతుశ్లోకి భాగవతం అనేటువంటి పేరుతోటి పెట్టడం జరిగింది. దాన్ని చక్కగా పారాయణ చేసుకోవచ్చు. ఉదయం భగవద్గీత చేసుకోవచ్చు, సాయంత్రం చతుశ్లోకి భాగవతం చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. ఇంకా ఏదైనా సరే భగవంతుడికి సంబంధించినటువంటి కథలని ఏకాదశికి సంబంధించినటువంటి విశిష్టత కథ ఉంది. మనం చెప్పుకున్నాం ఇంతకు ముందర రోజుల్లో మురాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా ప్రజలందరినీ కూడా పీడిస్తుంటే దేవతలందరూ కూడా పాపం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే అప్పుడు ఆయన వాళ్ళని కాపాడుతా అని చెప్పి ఆ మురాసురుని చంపడానికి వచ్చాడని చెప్పి భీకరంగా 10 రోజులు వాళ్ళిద్దరికి యుద్ధం జరిగిందని, ఆ తర్వాత విష్ణువు అలసిపోయినట్టుగా నటించి ఒక గుహలో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తే అప్పుడు మురాసురుడు విష్ణుమూర్తిని చంపొచ్చనేటువంటి ఉద్దేశంతో వస్తే అప్పుడు ఆయనలో నుంచి ఒక శక్తి బయటకు వచ్చిందని,
వచ్చి ఆ మురాసురుడిని చంపేసిందని చెప్పి ఆ రోజు 11వ రోజు కావడం వల్ల ఆమెకు విష్ణుమూర్తి ఏకాదశి అని నామకరణం చేశాడని చెప్పి ఈ మురాసురుడు పోయి అక్కడ దేంట్లో ఉన్నాడు అంటే బియ్యంలో ఉన్నాడని చెప్పి కాబట్టి ఆ మురాసురుడిని చంపింది కాబట్టి అంటే విష్ణుమూర్తికి వ్యతిరేకంగా ఆయన వచ్చాడు కాబట్టి ఆ రోజు బియ్యానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు అని చెప్పేసి మనకి కొన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది. అలాంటి కథలు చదువుకోవడం, అంబరీషోపాఖ్యానాన్ని చదువుకోవడం. చూడండి అంబరీషుడు ఎంత భక్తుడు, ఏకాదశి వ్రతాచరణ వల్ల రుద్రాంశ సంభూతుడైన దుర్వాస మహామున్నే నిగ్రహించగలిగినటువంటి శక్తి. చివరికి ఆ దుర్వాస మహాముని ఎవరి యొక్క శరణు కోరాడు? అంబరీషుని యొక్క శరణే కోరడం జరిగింది ఆ సుదర్శన చక్రం నుండి రక్షించుకోవడానికి. కాబట్టి ఏకాదశి వ్రతం అనేటువంటిది అంతటి మహిమాన్వితమైనటువంటిది. కాబట్టి ఇలాంటివన్నీ పారాయణ చేసుకోవడం, ఆ రోజు ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండడం, మద్య మాంసాదులకు దూరంగా ఉండడం, ఇంట్లో పోట్లాట్లు పెట్టుకోకుండా ఉండడం, మనశ్శాంతిగా ఉండడం, పెద్దగా మాట్లాడకుండా ఉండడం, ఇలాంటివన్నీ ఆ రాత్రంతా కూడా చక్కగా వైష్ణవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం. కుదిరితే చక్కగా శ్రీరంగానికి వెళ్ళొచ్చు. వెళ్ళలేకపోతే మనం వెళ్ళినటువంటి దేవాలయమే శ్రీరంగంగా భావించి అక్కడ ఉండేటువంటి మహావిష్ణువునే శ్రీరంగనాథ స్వామిగా మనం భావం చేసుకుని దర్శించినట్లయినా కూడా మనకు అంతటి పుణ్యఫలమైనటువంటిది సంప్రాప్తం అవుతుంది. శ్రీరంగంలో కూడా 21 రోజులు ఈ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని తెరిచి ఉంచుతారు. అదేవిధంగా ఈ మధ్య తిరుమలలో కూడా ఒక 5-6 సంవత్సరాల నుంచి 10 రోజులు ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని వైష్ణవాలయాల్లో కూడా అండి ఈ ఉత్తర ద్వార దర్శనం వైకుంఠాల్లో ఎలా అయితే అలంకరిస్తారో ఈ భూలోక వైకుంఠంలో ఉండేటువంటి అన్ని వైష్ణవాలయాలను కూడా నయన మనోహరంగా విశేషమైనటువంటి పూలతోటి అది చక్కగా చూడడానికి నయనానందకరంగా ఉండేటట్టు భగవత్ తత్వం అంతా కూడా అక్కడ ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దడం, అలంకరించడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఇలాంటి విశేషమైన రోజుల్లో మనం ఆ భగవద్ దర్శనం చేసుకుంటే మనకు కూడా విశేషమైనటువంటి పుణ్యఫలమైనటువంటిది సంప్రాప్తం అవుతుంది. ఇంకా ఖచ్చితంగా ఏదో మనకి సమీపంలో ఉండేటువంటి దేవాలయ దర్శనం చేసుకోవాలి. మేమైతే నెల్లూరులో ఉన్నాం కాబట్టి అండి చక్కగా మాకు శ్రీరంగం వెళ్ళకపోయినా నెల్లూరులో ఉండేటువంటి పెన్నా తీరంలో ఉండేటువంటి రంగనాథ స్వామిని దర్శించుకుంటామండి. ఇంకా లేదు అంత దూరం పోలేకపోయినా మీకు దగ్గరలో ఏ వైష్ణవ క్షేత్రం ఉంటే అక్కడికి. ఇంకా ఆ రాత్రి జాగరణ చేయాలండి ఖచ్చితంగా. ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు రాత్రి జాగరణ చేయాలి. ముందర ప్రశాంత మనస్కులై ఉండాలి. లేదు ఒక నామం పట్టుకోండి మాకేం రావండి అని అంటారా, ఓ నమో నారాయణాయ అనే నామాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉండండి. లేదా శ్రీరామ రామ రామేతి, లేదా ఆపదామపహర్తారం ఏదో ఒక శ్లోకాన్ని. ఉపవాసము అంటే ఎందుకు పెట్టారంటే అండి మనం నిద్ర లేచి వండుకోవడం చేయడం దాంట్లోనే మన టైం అంతా సరిపోతుంది. అలా కాకుండా ఉపవాసం అంటే మన మనస్సుని ఎక్కువగా భగవంతుని మీద కేంద్రీకరించి ఆ రోజంతా ఆయన గురించి స్తోత్రం చేయడమే ఉపవాసం. వాసం అంటే నివసించడం. ఎవరికి సమీపంలో? భగవంతునికి సమీపంలో నివసించాలి. అంతేగాని ఏదో అన్నం తినకుండా ఉండడమే ఉపవాసం కాదండి. మనం అనుక్షణం ఆ రోజంతా కూడా అంటే రోజు కూడా అనుకోవాలి. ఇంకా ఆ రోజు విశేషంగా మనం భగవన్నామస్మరణలో మునిగిపోవాలన్నమాట. కాబట్టి ఏకాంతంగా ఈ వ్రతాన్ని ఆచరించాలంటే ఒక్కోసారి కష్టమవుతుంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఒక 4-5 కూర్చొని తెల్లవారులు భజనలు చేసుకోవడమో, పారాయణ చేసుకోవడమో, నృత్యం చేసుకోవడమో ఏదో ఒకటి ఒకసారి ఒకటి ఒక గంట ఒకళ్ళు, ఒక గంట ఒకళ్ళు అలా జాగరణ చేస్తూ ఉంటారు. అంటే పుణ్యకార్యాలతోటి, మంచి మాటలతోటి సత్సంగం చేసుకోవడమో, భాగవతానికి సంబంధించిన పురాణం, విష్ణు పురాణం లేదా విష్ణుమూర్తి కథలను వినడం, ఈ విధంగా తెల్లవారుదులు గడుపుతారు. మళ్ళీ తెల్లవారిన తర్వాత మళ్ళీ స్నానం చేసి వేకువజామునే మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకొని మా ఇంట్లో విశేషంగా పూజ చేసుకొని మళ్ళీ మనం సాత్వికమైనటువంటి ఆహారం వండుకొని ఎవరికైనా సరే బ్రాహ్మణ సమారాధన చేసుకొని భోజనం చేస్తారు. ఇంకా ఏకాదశి రోజున మనము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకోవచ్చు. ఏదైనా సరే మనకి మంచిగా ఉండేటువంటివి, మనకు శక్తి కలిగినటువంటివి మనం ఏవైతే ఆచరించగలమో అవన్నీ కూడా చేసుకోవచ్చు. ముందర ఏంటంటే దేహమే దేవాలయం కాబట్టి మన మనసులో ఉండేటువంటి భగవంతుడి మీద మనం దృష్టి పెట్టి మనం జ్ఞాన సంపార్జన, జ్ఞానాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. ఆధ్యాత్మికత వైపు మనం అడుగులెయ్యాలన్నమాట. ఈ ఏకాదశి నుంచి నేను మళ్ళా ఒక సంవత్సరం రోజులు మళ్ళా వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాను ఒక సంవత్సరం రోజులు అనుకుంటే మనం భక్తి శ్రద్ధలతో కనుక ఈ సంవత్సరం రోజులు ఈ ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే అసలు మనకు తెలియకుండానే మనకి జ్ఞానం అనేటువంటిది మన మనసు భగవంతుని వైపు తెలియకుండా లగ్నం అవుతుంది. ఈ లగ్నం అవ్వడానికే మనం స్తోత్రాలు చదవమని, మంచి పనులు చేయమని మన వాళ్ళు చెప్పడం జరిగింది.
ఊరకనే ఉంటే మనకు లగ్నం కాదు కదా! ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటాం. కాబట్టి ఆ రోజు వీలైనంత వరకు ఫోన్ అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఫోన్‌లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవడం, ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం, ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి, పోట్లాట పెట్టుకోబాకండి. చక్కగా ఏకాదశి వ్రతాన్ని అందరూ గూడా ఆచరించి సద్వినియోగం జేసుకోండి. ఇంకా ఈ ఏకాదశి వ్రతంలో ఉండేటువంటి అంతరార్థం ఏంది అంటే, ఇవన్నీ గూడా మనం ఏం పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, దానికి సంబంధించినటువంటి విధి విశేషాలనమాట. ఇంకా అసలు ఏమి మనం ఆచరించాలి అంటే, ఇంతకు ముందలే చెప్పుకున్నాం మనం. తాత్వికంగా జూసినట్లయితే మన జ్ఞానాన్ని పెంపొందించుకొని, మనం భగవంతుడిలో ఐక్యమవ్వడమే మన యొక్క అంతిమ లక్ష్యం. అది ఒక్కసారే జరగదు గాబట్టి, సాధన ద్వారా మనం మన మనస్సుని భగవంతుని వైపు ఉపవాసాల ద్వారా, ఇంకా మనం జ్ఞానం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా, స్తోత్రాల ద్వారా మన మనసుని భగవంతుని మీద కేంద్రీకరించి, మనం ఆయనలో ఐక్యమయ్యేటట్లు చేసుకోవడమే ఈ ఏకాదశి ఉపవాసం యొక్క అంతరార్థం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా అది తెలుసుకోవాలి. మనకి అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. చెప్పాను మన రాష్ట్రాల్లో కలియుగ వైకుంఠం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి తిరుమల, తిరుపతి, భూలోక వైకుంఠం శ్రీరంగం పొరుగున ఉండే రాష్ట్రంలో, మొత్తం దేశవ్యాప్తంగా అదేవిధంగా మన రాష్ట్రంలో అహోబిలం, ఇంకా భద్రాచలం చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా 356 వైష్ణవాలయాలున్నాయి ప్రముఖంగా. వీటన్నిటిలో కూడా విశేషంగా అసలు వైకుంఠంలో ఎలా ఉంటాయో ఇక్కడ ఈ వైష్ణవాలయాల్లో అంతటి విశేషంగా పూజలు చేయడము, ఈ ఏకాదశికి సంబంధించి విశేషంగా స్వామికి అర్చనలు చేయడం అనేటువంటిది జరుగుతుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇలాంటి పనులు, చెడు పనులు ఏమీ చేయకుండా మంచిగా ఉండి, ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి 3 కోట్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొందండి.